వెళ్తే ఉప్పులూరు అంటే ఎక్కడ చూసినా ఏ విధికి వెళ్ళినా కానీ పాతకాలం నాటి ఇల్లులు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. అది కూడా 100 సంవత్సరాల దగ్గరగా ఉన్న మేళ్ళు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఉప్పులూరు గ్రామానికి సంబంధించిన ఒక వీధిలో ఒక హౌస్కి రావడం జరిగింది. ఈ ఇల్లు కూడా చూడండి, చాలా పాతకాలం నాటి భవనం అన్నమాట. అంటే ప్రస్తుత జనరేషన్లో ఇటువంటి ఇల్లు చాలామంది తొలగించేసి కొత్త భవనాలు నిర్మించుకుంటున్నారు. బట్ అలా కాకుండా ఇన్ని సంవత్సరాలు వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారంటే చాలా గ్రేట్ అన్నమాట. అంటే ఈ ఊరంతా ఇదే విధంగా ఉంటుంది, పాతకాలం నాటి ఇల్లు ఎక్కువగా ఉంటాయని చూపించడానికి. చూడండి, ఇక్కడ హౌస్ వచ్చి ఎర్ర శాస్త్రి గారి హౌస్ అన్నమాట, అక్కడ కనిపిస్తుంది. అలాగే ఇది 1936 సంవత్సరంలో నిర్మించిన ఒక భవనం. ఆచంట్లోని గంధర్వ మహల్, ఆ కొడమంచుల్లోని మహల్ చూపించడం జరిగింది. ఇంచుమించు అటువైపు ఇటువైపు 2 పొడవైన నిర్మాణాలు కనిపిస్తున్నాయి, మధ్యలో ఒక మేడ అన్నమాట. ఇది ఒక పాతకాలం నాటి మేడ అని చూపించడానికి. అసలు లోపలికి వెళ్ళి ఈ హౌస్ ఎవరిది ఏంటనేది కొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. పాతకాలం నాటి ఇళ్ళకి ఎక్కువగా ఎత్తైన అరుగులు ఉంటాయి అన్నమాట. ఎత్తైన అరుగుల మీద కూర్చొని సరదా కౌలు చెప్పుకోవడానికి పూర్వకాలంలో ఇలాగా అందరూ కలిసిమెలిసి ఉండేవారు అనమాట ఒకే ఇంట్లో. ఫస్ట్ జనరేషన్లో ఎవరో ఇంట్లో కానీ మనుషులు ఉండే రోజులు లేవు. అందరూ సిటీని, పల్లెటూళ్ళు వదిలి పట్టణాలకు వలసిపోతున్నారు. బట్ ఇలాంటి ఇల్లు నేటికి కాపాడుకుంటున్నారంటే చాలా గ్రేట్ అన్నమాట. ఇది ఎత్తైన అరుగులు ఎలా ఉంటాయని చూపించడానికి. ఒకసారి పైనుండే అంటే సరంబి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. సరంబి అంటే దానిపైన స్లాబ్ వేస్తారన్నమాట. పైకి వెళ్ళి పైన నిర్మాణం కూడా చూడొచ్చు. ఒకప్పుడు మేళ్ళ ఈ విధంగా ఉండేవి. ప్రస్తుత మేళ్ళకి పాతకాలం నాటి రోజుల మేళ్ళకి ఏ విధమైన డిఫరెన్స్ ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఉప్పులూరు అనే గ్రామం వస్తే ఇక్కడ ఒక వీధిలో చాలా పెద్ద భవనం కనిపించింది. సార్ ఎవరిది ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? నా పేరు ఎర్ర కేశవరావు అండి, చిట్టుబాబు అంటారు. ఎర్ర శేషయ్య గారు మా ముత్తాత గారు కట్టారండి. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్? ఇది 1936 అండి. 1936, ఇంచుమించు 100 సంవత్సరాల దగ్గరగా. ఇలా ఈ పెద్ద మేడ కదా, ఎంతమంది ఉండేవారండి? ఎన్ని కుటుంబాలు ఉండేవి దీంట్లో? ఇందులో తెలిసిండి 2 కుటుంబాలే ఉండి అండి. మాకు తెలిసింది అప్పుడు మా తాతగారు కేశవరావు గారు, తర్వాత మా చిన్న తాతగారు ఆదినారాయణరావు గారు అని ఇద్దరు ఇద్దరు. ఎంత మేడ కట్టారంటే మీరు అప్పట్లో చాలా ధనవంతులు అలా అంటారా? అవునండి, అప్పుడు శేషయ్య గారు అంటే ఆయన పెద్ద ఎక్కువ ధనవంతులే అండి ఆయన. ఓకే, అంటే ఈ ఊరికి ఆయన ప్రెసిడెంట్లు అలా చేశారండి. ఫస్ట్ ప్రెసిడెంట్ 2 సార్లు చేశారండి ఆయన. ఎర్ర చలపతిరావు గారు ఆయన 2 సార్లు చేశారండి. తర్వాత శేషయ్య గారు మనవడు ఎర్ర కేశవరావు గారు అని నారాయణరావు గారు అబ్బాయి అండి, ఆయనేమో 2 సార్లు చేశారండి. నేను వైస్ ప్రెసిడెంట్ చేశానండి. ఇంత మేడలు ఉన్న వాళ్ళకి చాలా మంది భూస్వాములు అనేవారు. అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ ఎకరాల పొలాలు ఉండేవి. మీకు అప్పట్లో ఏమైనా ఎక్కువ ఉండే అంటారా? ఎక్కువ అంటే శేషయ్య గారికి నాకు తెలిసింది 200 ఎకరం దాకా ఉంటుందండి. అంటే వీళ్ళకి ఇప్పుడు మా తాతగారు వాళ్ళకి ఒకరికి 50-60 ఎకరాలు ఉన్నాయండి. నలుగురికి అండి వీళ్ళు, 2 అమ్మాయిలు వాళ్ళందరూ. అంటే 200-300 తగ్గిపోతాయి, ఒకప్పుడు అయితే ఎక్కువ ఉండేవి. అవునండి. ఒకసారి లోపలికి వెళ్దాం సార్. ఈ సింహద్వారం తీసి లోపల ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. లోపలికి వచ్చిన తర్వాత ఒక హాల్ మాట, ఎవరైనా గెస్ట్లు వస్తే ఎవరైనా కూర్చోవడానికి వీలుగా ఇది హాల్ కింద డిజైన్ చేశారు. అటువైపు ఒక డోర్ ఉంది, అలాగే ఇటువైపు కూడా ఒక డోర్ ఉంది, అలాగే బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి కూడా ఒక డోర్ ఉంటుంది అనమాట. చూసారు కదా పాతకాలం లాంటి భవనాలు ఎలా ఉంటాయని చూపించడానికి. ఇది హాల్. ఈ హాల్ అంతా ఒకసారి చూడండి. ఈ హాల్లో వీళ్ళకి సంబంధించిన వీళ్ళ పూర్వీకులకు సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. శేషయ్య గారు అండి. శేషయ్య గారు మీ తాతయ్య గారు? మా ముత్తాత గారు. మీ ముత్తాత గారు. మీరు 3వ జనరేషన్కి వస్తారా? అవునవును. ఓకే. ఎర్ర శేషయ్య గారి ఫోటో చూడండి ఒకసారి. ఈ హౌస్ వచ్చి ఆయన కాలంలోనే నిర్మించడం జరిగింది. ఒకప్పుడు కొన్ని ఎకరాలు అంటే ఇంచుమించు 200 ఎకరాలు దాటిన
భూస్వామి అంటే ఆయన అన్నమాట ఎర్ర శేషయ్య గారు. ఇదేమో శాషయ్య గారు అండి. వీళ్ళిద్దరు శాషయ్య గారు మదర్స్ అనమాట. ఒక ఆవిడ కన్న తల్లి, ఒక ఆవిడేమో ఈవిడ పెంచుకున్న ఆవిడ అనమాట. ఓకే. ఈయనేమో మా తాతయ్య గారు అండి. ఈయనేమో మా చిన్న తాతయ్య గారు, ఇప్పుడు రెండో వాళ్ళ మనవాడు మట్టండి. తర్వాత ఈయనేమో ఇంకో మూడో తాతయ్య గారు నారాయణరావు గారు అని ఆయన అండి. ఈయనేమో చలపతిరావు గారు అండి, ఈయన సర్పంచ్. ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో అండి. ప్రస్తుత జనరేషన్ లో అందరూ సెల్ ఫోన్లు, మొబైల్, టీవీలు అన్నింటిలో చూసుకోవడమే. బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంటే ఇప్పుడు జనరేషన్ వరకు తెలియదు అన్నమాట. వెనకాల హౌస్ కూడా కనపడుతుంది చూడండి. అప్పటి కాలంలో ఫొటోస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఎర్ర శాషయ్య గారి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో. సార్ ఇలా అనాలా మీరు? అది తిప్పాలా? పవర్ది కదా కదండి, ఇది కీతోనే. ఈ పూర్వం వచ్చేయండి లక్క ప్లేట్లు అంటారు, 78 RPM రికార్డులు ఇవండి. ఈ ప్లేట్కు ఒక పాట ప్లే అవుతుంది. ఒక సైడ్ ఒక పాట అండి, ఒక సైడ్ ఒక పాట, రెండు పాటలు. ఒక సైడ్ ఒక పాట. చాలా క్వాలిటీ ఉంటాయండి. ఇప్పుడు వారం అంతా వీటిలోనే ఉంటుందండి ఎక్కువ. శాస్త్రి గారి ఇంట్లో వస్తే ఇక్కడ పాతకాలం నాటి గ్రామ్ ఫోన్ కనిపించింది. ఫస్ట్ జనరేషన్లో గ్రామ్ ఫోన్ అంటే తెలియని రోజు అనమాట. అసలు ఒకప్పుడు మన పూర్వీకులు అందరూ ఇటువంటి ఉపయోగించేవారు. చూద్దామన్నా కానీ ఎక్కడ ఇటువంటి గ్రామ్ ఫోన్ కనిపించట్లేదు. అసలు ఇది ఎలా ప్లే చేస్తారో ఒకసారి చూడండి. ఇక్కడ గ్రామ్ ఫోన్ కనిపిస్తుంది. ఒక ప్లేట్ డిస్క్ పెట్టి దీన్ని ఆన్ చేస్తారు. ఆన్ చేసే విధానం కూడా మనం చూడొచ్చు. కీ ఇవ్వాలంటే ఇక్కడ ఉంది కదా, కీ ఇస్తే ఆటోమేటిక్గా ప్లే అవుతుందంట. దీని ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనకు తెలియదు అన్నమాట. అలా ఉంది ఇది. ఇంకో ప్లేట్ మారుతున్నాం చూడండి. చూసారు కదా, కీ ఇచ్చిన తర్వాత ఈ షీట్ తిరుగుతుంది. ఈ షీట్ తిరిగిన తర్వాత ఇక్కడ ఇది పట్టుకెళ్ళి దీని మీద పెడుతుంటే అప్పుడు సౌండ్ వస్తుంది. చాలామందికి తెలియకపోవచ్చు గ్రామ్ ఫోన్ అంటే ఏంటి, అసలు ఎవరికి తెలియకపోవచ్చు. ఇలా ఉండేయన్నమాట. గ్రామ్ ఫోన్ అంటే ఇదే. ఫస్ట్ ఇక్కడ నీడిల్ పెడుతున్నారు చూడండి దీంట్లో. సరే, ఆ నీడిల్ పెట్టడం వల్ల సౌండ్ బాగా వస్తుంది అంటారా? ఓకే, షీట్ పెడుతున్నారు చూడండి ఇక్కడ. తర్వాత తిప్పుతారు అన్నమాట. కీ ఇవ్వాలన్నమాట. పవర్ సిస్టమ్ కాదు కాబట్టి ఇలా కీ ఇస్తే కూర్చేపటికి దీంట్లో ఒక పాట ప్లే అవుతుంది కదండి. ముహూర్త బలం అని సినిమా అంటండి. వీళ్ళే ప్రొడ్యూసర్గా ఈ సినిమా తీశారన్నమాట. ఈ గ్రామ్ ఫోన్ చూస్తే చాలా ముచ్చటగా ఉందండి నాకు. అసలు దీన్ని వదిలే వెళ్ళాలనిపించట్లేదు, అంత బాగుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది. బట్ ఏంటంటే టైం లేదు మనకి. ఈ ఊరంతా తీయాలి కాబట్టి వీలైతే నెక్స్ట్ వచ్చి మళ్ళీ తీద్దాం. ఇదే గ్రామ్ ఫోన్ అంటే ఇదే. మేడకి లోపల నుంచి, అంటే ఇప్పుడు అందరూ డూప్లెక్స్ హౌసెస్ అంటారు కదా, అంటే ఆ రోజుల్లోనే వీళ్ళు లోపల నుంచి పైకి ఎక్కడానికి వీలుగా మెట్ల సిస్టమ్ అయితే ఉంది. ఒకసారి చెక్కల మెట్లు, లేకపోతే చెక్కల మెట్లు మట్టివి. ఈ పైకి వెళ్ళిన తర్వాత పై ఏరియా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం.
ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటి హౌసెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. ఇలాంటి ఇల్లు 100 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఇలా కాపాడుకుంటూ వస్తారు. నేను చూస్తుంటే మొత్తం ఈ ఊరు ఉప్పులూరు గ్రామం అంతా కనిపిస్తుంది. ఇదే అని కాదు, ఈ ఊళ్ళో ఇలాంటి హౌసెస్ చాలా ఉంటాయి. అవన్నీ మీకు ఏ విధంగా ఉన్నాయో చూపించడానికి ఈ గ్రామం రావడం జరిగింది. ఇది పైకి వచ్చిన తర్వాత పై ఏరియా అన్నమాట. దీంట్లో ఇంకా బెడ్రూమ్స్ అవి కూడా ఉన్నట్టున్నాయి, హాల్ అయ్యని ఒకసారి చూద్దాం. ఇది 1942లో వేసారండి పెయింటింగ్, అప్పటి నుంచి అలాగే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఒక పెయింట్ చూడండి ఒకసారి, కృష్ణుడు పెయింట్ అన్నమాట. అది 1942లో వేసారట. ఇప్పటికి కూడా ఆ పెయింట్ అలాగే ఉంది, డేట్ అయ్యి కూడా ఇంకా కనిపిస్తుంది. ఈ హాల్ చూడండి, ఎంతమంది చుట్టాలు వచ్చినా కానీ అందరూ కలిసి ఇక్కడ కూర్చుని సరదా కబుర్లు చెప్పుకోవడానికి వీలుగా ఆ రోజులు ఎలా డిసైడ్ చేశారన్నమాట. పైకి వచ్చిన తర్వాత అసలు ఎన్ని రూమ్లు ఉన్నాయని మనకు కనిపిస్తుంది. అసలు ఒక గదిలోకి వెళ్తుంటే ఇంకో గదిలోకి అసలు చాలా డిఫరెంట్గా రూమ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ ఇంట్లో పాతకాలం లాంటి వస్తువులు చాలా ఉన్నాయండి. పాతకాలం లాంటి రోజుల్లో లక్క జాడీలు అనేవారు అన్నమాట. వీటిని పచ్చళ్ళు పెట్టడానికి లేదా బియ్యాన్ని నిల్వ చేయడానికి ఇటువంటి జాడీలు ఉపయోగించేవారు. చాలా మంది కలిసి ఉండేవారు కాబట్టి ఉమ్మడి కుటుంబాల్లో అందరూ ఇటువంటి వాటిలో పచ్చడి పెట్టడం కానీ, కొన్ని ఉలవలు దాచుకోవడం కానీ, అలాగే బియ్యం దాచుకోవడానికి కానీ ఇటువంటి ఉపయోగించేవారట. ఏదేమైనా కానీ పాతకాలం లాంటి వస్తువులు ఇంట్లో చాలా ఉన్నాయి అని చూపించడానికే ఈ లక్క జాడీ ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి. ఫస్ట్ జనరేషన్లో ఎవరికి తెలియదేమో లక్క జాడీలు అంటే ఎంత ఉంటాయా, ఎంత పెద్ద సైజులో ఉంటాయా. దీనికి ఉపయోగించే మూత కూడా చూడండి, అంటే ఒక రకమైన మట్టితో తయారు చేస్తారేమో. మరి పాతకాలం నాటి వాళ్ళకి తెలుస్తాయి. మరి అంటే చాలా వస్తువులు ఉన్నాయి మీకు ఇటువంటి తెలియాలన్నమాట. భవిష్యత్తులో పిల్లలకి ఇలాంటివి తెలియాలి. ఒకప్పుడు పాతకాలం నాటి రోజుల్లో పూర్వీకులు ఉపయోగించేవారని చెప్పడానికే. ఇలాగ శాషి గారి ఫోటో ఇదిగోండి. అంటే ఇప్పటి వరకు ఇల్లు చూపించాను కానీ ఎంత పెద్ద ఫోటో అయితే ఇక్కడ కనిపిస్తుంది. టచ్ చేస్తే ఫ్రేమ్ కాదండి, ఒక క్లాత్ లా ఉంది. మరి క్లాత్ మీద డిజైన్ చేసినట్టున్నారేమో అది. అంటే ఇలా ఉంటాయి పెయింటింగ్ విధానం కూడా ఇలా ఉంటుందని చూపించడానికి మాత్రం. ఇది చూసారు కదా, ఇలా టచ్ చేస్తూ ఊగుతుంది. ఈగ కానీ దోమ కానీ వాళ్ళదంటండి. ఇది శాస్త్రి గారి పెద్ద ఫోటో అన్నమాట. పెద్దవాళ్ళు ఇటువంటి కుర్చీల్లో కూర్చుని ఉండేవారు అన్నమాట. ఇట్లా పడక కుర్చీలు అనేవారు. ఫస్ట్ జనరేషన్లో ఎవరికి తెలియకపోవచ్చు. అంటే దీంట్లో పడుకుంటే అసలు కూర్చుంటేనే నిద్ర వచ్చేసిలా ఉందన్నమాట. అంత బాగుంది. ఇది పడక కుర్చీ. ఇది ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. ఇంటికి ఉపయోగించే స్తంభాలు ఉంటాయి కదండి, ఇది ఎంచక్క ఫ్లవర్ వాజ్ కింద ఉపయోగించుకున్నారు అన్నమాట. ఇది కట్ చేసిన తర్వాత చాలా బాగుంది. ఇది కూడా చూడండి ఒకసారి. వీళ్ళ ఇంట్లో ప్రతి వస్తువు కూడా పాతకాలాంటి వస్తువులు ఎక్కువ కనపడుతున్నాయి. ఇది గుమ్మానికి ఉపయోగించే డిజైన్ ఉంటుంది కదా, సింహద్వారానికి ఉపయోగించేది, దానికి సంబంధించిన డిజైన్ తీసి ఇలా టీపాయ్ కింద ఉపయోగించుకున్నారు అన్నమాట. ఇదేనే కాదు ఇంకా ఉన్నాయి, చూద్దాం. ఇంట్లో కొన్ని కట్ చేసిన దూలాలు అవి ఉంటాయి కదండి, అవి స్తంభాలు అవి తీసి ఇలా ఫ్లవర్ వాజ్ కింద ఉపయోగించుకున్నారు.
భలే ఉన్నాయన్నమాట. అసలు వీళ్ళ ఇల్లు చూస్తే అసలు ఈ రోజంతా ఇక్కడ టైం సరిపోయేటట్టు లేదు. అన్ని వస్తువులు ఉన్నాయన్నమాట, పాతకాలం నాటి వస్తువులు. అసలు ఇదనే కాదు, ఇది కూడా టీవీ కింద ఉపయోగించే బల్ల కూడా చూడొచ్చు. సార్ మీ పేరు? ఎర్రాకేశ్వరరావు గారు. అంటే మీరు శాస్త్రి గారికి ఏమవుతారు? శాస్త్రి గారు మనవడు. మీ ఇంట్లో అసలు పాతకాలం నాటి వస్తువులన్నీ ఉన్నాయి, బాగా దాచుకుంటున్నారు కూడా. ఇప్పుడు వచ్చి జనరేషన్ వాళ్ళకి తెలియాలండి. చూసారు కదా, శాస్త్రి గారు మనవడు అంటండి. వీళ్ళ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి, వాటి పేర్లు కూడా ఇది లండన్ నుంచి రప్పించారండి. ఓకే, ఇది టేప్ అన్నమాట. కాదు, టేప్ అయినా ఇలాగ టీవీ స్టాండ్ కింద ఉపయోగించుకున్నారు. ఈ బల్ల కూడా చూడొచ్చు. నూట 25 సంవత్సరాల మంచం అంటండి. అసలు డిజైన్ కూడా ఇప్పుడు ఎవరో చెక్కలేరేమో, అంత అద్భుతంగా ఉందన్నమాట. ఈ డిజైన్ కూడా ఏ విధంగా ఉంది చూడండి. అంటే 100 సంవత్సరాలు దాటిన మంచాలు ఎలా ఉంటాయని చూపించడానికి. ఇది ఇంచుమించు 100 సంవత్సరాలు దాటిన ఒక అర్థం అండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయండి. అవన్నీ చూపించాలంటే మీకు రోజంతా సరిపోదు. చూడొచ్చు. ఇదేనే కాదు, పాతకాలం నాటి బీరువాలు, అలాగే పాతకాలం నాటి ఇటువంటి సరుకులు కూడా చూడొచ్చు. భలే ఉన్నాయన్నమాట అన్నీ. యాక్చువల్గా మనం ఎర్ర శాస్త్రి గారి ఇంటికి రావడం జరిగింది కదా, దీంట్లో చిట్టుబాబు గారిని కలవడం జరిగింది మనం. చిట్టుబాబు గారు ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొన్ని, అంటే గ్రామ్ ఫోన్ కాడి నుంచి మీకు ఎల్సిడి, ఎల్ఈడి, అలాగే డివిడి ప్లేయరు, అలాగే ఇక్కడ రికార్డ్ ప్లేయర్, ఎల్పి రికార్డ్ ప్లేయర్ అన్నీ ఇప్పుడు వరకు దాచించారన్నమాట. అంటే ఎప్పుడో ఒకప్పుడు పూర్వకాలం నుంచి గ్రామ్ ఫోన్ కాడి నుంచి ఇప్పుడు వరకు దాచించారు. కానీ ఇక్కడ మీరు ఇటువంటి క్యాసెట్లు చూసే ఉంటారు. చిన్నప్పుడు అంటే ఇంచుమించు మామ కోడలు, అలాగే రక్తతర్పణం, ఇలా క్యాసెట్లో సాంగ్స్ వచ్చాయన్నమాట ఇది వరకు. అలాగే సినిమాలు కూడా వచ్చాయి. చాలా సేకరించారన్నమాట ఇక్కడ. అసలు ఇంచుమించు ఇన్ని ఉన్నాయి. అంటే ఒకప్పుడు మనకి మన చిన్నప్పుడు ఇటువంటి క్యాసెట్లతో సాంగ్స్ వినేవారు. బట్ ప్రస్తుతం ఎవరో వినట్లేదు కూడా. అన్నీ ఇప్పుడు సెల్ ఫోన్లు, మొబైల్, టీవీలు అన్నీ దాంట్లోనే ప్లే అయిపోతున్నాయి. కానీ ఒకప్పుడు క్యాసెట్లు ఎలా ఉండేవన్నమాట. ఈ క్యాసెట్లు ఇక్కడ చూసారు కదా, ఇది తిరుగుతూ ఉంటే మ్యూజిక్ వచ్చేది. అలాంటి మొత్తం అప్పటి నుంచి ఇప్పుడు వరకు అన్ని జనరేషన్కి సంబంధించిన కలెక్షన్స్ ఈయన సేకరించారన్నమాట. ఈ ఎల్పి రికార్డ్ ప్లేయర్ అంటండి. ఇది ఎలా ప్లే అవుతుంది చూడండి. అంటే నాకు తెలుసుంటే గ్రామ్ ఫోన్ టీవీలో చూశాను, బట్ ఇది లేటెస్ట్ టెక్నాలజీ లేదా ఓల్డ్ టెక్నాలజీ తెలియదు. కానీ ఎల్పి రికార్డ్ ప్లేయర్ అంటే ఎలా ప్లే అవుతుందో చూడండి. ఎల్పి రికార్డ్ ప్లేయర్లో ఉపయోగించే డిస్క్లు అన్నమాట. డిస్క్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఒకటి కాదు, రెండు కాదండి. ఇది యాక్చువల్గా సింహాసనంకి సంబంధించిన సాంగ్స్ అన్నమాట. ఇవి ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. అసలు చాలా, అంటే ఇవన్నీ చూపించాలంటే ఒక రోజంతా సరిపోదు అన్నమాట. వీళ్ళ ఇంట్లో ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయని చూపించడానికే సెపరేట్గా ఒక వీడియో చేయొచ్చేమి చిట్టుబాబు గారి గురించి చేయాలంటేనే. అన్ని జనరేషన్లు తగ్గట్టు ఈయన మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించిన అన్ని ఇప్పుడు వరకు దాచించారు. సీడీ ప్లేయర్ అనేవారు కదండి ఇది వరకు. సీడీ ప్లేయర్, డివిడి ప్లేయర్, ఇందులో డిస్క్ ఉండేది. ఆ డిస్క్ పెట్టి, ఇది సీడీ ప్లేయర్ అండి, ఇందులో సాంగ్స్ ప్లే ఇది వరకు. ఇప్పుడు రాను ఇవన్నీ తగ్గిపోయినాయండి. అయినా ఎవరి దగ్గర ఉండట్లేదు ఇవి. బట్ చిట్టుబాబు గారి ఇంట్లో చాలా ఉన్నాయన్నమాట. శ్రీ మంజునాథ, చాలా మూవీకి సంబంధించిన ఉన్నాయి. ఇవన్నీ అవే ఎక్విప్మెంట్స్ అన్నమాట.
చాలా గ్రేట్ అన్నమాట. ఇప్పుడు వరకు అంటే భవిష్యత్ తరాలకి ఎవరికైనా చూపించాలనుకుంటే కనుక ఇవన్నీ మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయన్నమాట. పాతకాలం నాటి రోజుల్లో అందరూ మన పెద్దవాళ్ళందరూ కూర్చుని ఇలాగా పిండొడియాలు అలాగే గుమ్మడికాయ వడియాలు పెట్టుకుని ఉండేవారు అన్నమాట. పల్లెటూరులో ఇలాంటి వాతావరణం ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉండేదండి. ప్రస్తుతం ఇలాంటి వాతావరణాన్ని వదిలేసి అందరూ పల్లెటూరులో వదిలి సిటీకి వలసపోతున్నారు. బట్ కానీ పాతకాలం నాటి రోజులు గుర్తు చేసే విధంగా ఇక్కడ వడియాలు కనిపించేటప్పటికి మీకు చూపిద్దామని చూపిస్తున్నారు. ఇవి బూడిద గుమ్మడికాయతో తయారు చేసే వడియాలు, అలాగే ఇది పిండి వడియాలు అన్నమాట. పైకి వచ్చిన తర్వాత ఈ మేడ ఎర్ర శాస్త్రి గారు యొక్క మేడ ఏ విధంగా అనిపిస్తుందో చూడండి. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడంటే అందరూ మేడలు నిర్మించుకుంటారు, కానీ ఆ రోజుల్లో ఇలాంటి మేడ ఉందంటే ఊరికి ఒకటో రెండో ఉండేవన్నమాట. అంటే భూస్వాములకు బాగా ధనవంతులకు ఉండేవి. వచ్చిన తర్వాత పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఈ ఎర్ర శాస్త్రి గారి భవనం ఇలా ఉంటుంది. మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఈ హౌస్కి సంబంధించిన మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ చూపించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఇల్లు ఇంకా కాపాడుకుంటారని మనం అందరం కోరుకుందాం. చూశారు కదండి, ఇప్పటి వరకు ఎర్ర శాస్త్రి గారు 100 సంవత్సరాల కాలం నాటి భవనంలో చాలా పూర్వకాలం నాటి వస్తువులు చూపించడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, గ్రామపూర్ దగ్గర నుంచి చాలా వస్తువులు అయితే మీకు చూపించడం జరిగింది. అసలు నాకు కూడా తెలియని చాలా వస్తువులు అయితే ఉన్నాయండి. ఆల్మోస్ట్ మీకు అన్నీ చూపించడం కష్టమైంది, ఎందుకంటే ఇంకా ఉప్లూరు గ్రామంతా చూడాలి. అసలు ఇంకా తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చూడాలంటే ఇక్కడి నుంచి ఎండ్ చేసుకుని ఇంకా ముందుకెళ్తే ఆ ఊరంతా చూడొచ్చు.